హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో, చాలా యూజ్ అవుతుంది. అలాగే మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ కొటేషన్ అయితే తీసుకొచ్చాను. ఆ కొటేషన్ చూద్దాం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే మీరు సాధించలేదంటూ ఏది లేదు, ప్రతి మీ దగ్గర సాధించగలరు. సో బీ పాజిటివ్ ఆల్వేస్, సో డోంట్ నెగ్టివ్. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాం. మొదటి టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఎంతో అందరికి ఒకానొక గడియలందు ఎంతో సమయం నందున అందరికి గుండెల్లో గుబులు పుట్టించినటువంటి ఒక టాపిక్ అన్నమాట. మీకు ఇప్పటికే మీరు గెస్ చేసే ఉంటారు. అది ఇప్పటికీ మనకు ఈ జూన్ 25కి 50 సంవత్సరాలు అయితే పూర్తి జరగడం జరిగింది. 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా నరేంద్ర మోడీ ఉన్నారు కదా, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక హత్యా దివస్ అని చెప్పి తీసుకొచ్చారు ప్రజాయాత్రను కూడా. అది ఎక్కడంటే మనకు న్యూఢిల్లీలో, అది ఎక్కడ త్యాగరాజ స్టేడియంలో కూడా నిర్వహించారన్నమాట ఆ కార్యక్రమము. సో అది ఏమిటి అనేది మీకు ఇప్పటికే ఐడియా వచ్చింటుంది. మనకు జూన్ 25 అనగానే ఏమి గుర్తుకొస్తుంది? మనకు ఒక 50 years బ్యాక్ వెళ్ళి చూడండి. అది ఏమిటంటే నేషనల్ ఎమర్జెన్సీ అన్నమాట. ఈ నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడు జరిగింది? మనకు 1975లో జరిగింది. మనకు వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ మనకు వచ్చేసి ఎప్పుడు 1975 జూన్ 25. ఈ రోజును ఎవరైతే మర్చిపోలేరు అన్నమాట. ఎందుకంటే అది ఒక చీకటి ఉదాంతం, అంధకారంలోకి నెట్టేసినటువంటి సందర్భం అన్నమాట. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది బతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాలు కూడా వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. సో అది చాలా దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి సన్నివేశము ఆ రోజుల్లో. అది వచ్చేసి మనకి ఈ జూన్ 2025 జూన్ 25కి 50 సంవత్సరాలు అయితే పూర్తయింది అన్నమాట ఈ సంఘటన జరిగి. అందుకని ఈ సంఘటన జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, మన ప్రధానమంత్రి అంటే హత్యా దివాస్ అనేది కూడా కార్యక్రమం నిర్వహించారు. ఎక్కడంటే న్యూఢిల్లీ ఉంది కదా, న్యూఢిల్లీలో త్యాగరాజ్ స్టేడియంలో ఈ యొక్క హత్యా దివాస్ దానికి సంబంధించిన కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. అదే మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మొదటిసారిగా మరి నేషనల్ ఎమర్జెన్సీ ఎన్ని టైమ్స్ జరిగిందని మనం తెలుసుకోవాలి. ఒకటే టైం జరిగిందా, ఎన్ని టైమ్స్ జరిగిందో మీకు తెలిసింటే ఒకసారి కామెంట్ చేయండి, నేను చెప్తాను మీకు కూడా. మనకు నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి చూస్తే ఎన్ని టైమ్స్ జరిగిందంటే, నేషనల్ ఎమర్జెన్సీ మనకు 3 టైమ్స్ అన్నమాట. ఈ 3 టైమ్స్ ఎప్పుడెప్పుడు అని చెప్పి మనం చూసుకున్నట్లయితే మొదటిసారిగా ఎప్పుడు జరిగిందంటే మనకు 1962 అక్టోబర్ 26 నుండి ఎప్పటి వరకు జరిగింది? మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎప్పటి వరకు విధించాలంటే మనకు మొదటిసారిగా 1962 అక్టోబర్ 26 నుండి 1968 అన్నమాట. సో 1968 జనవరి 10 జాన్ 10 వరకు అయితే విధించడం జరిగింది నేషనల్ ఎమర్జెన్సీ. మరి ఒకేసారి మరి మనకు అక్టోబర్ 26 1962న విధించారు కదా, అప్పటి నుండి అప్పటి వరకు. సో మరి 1962న అక్టోబర్ విధించినప్పుడు ఎవరి అధ్యక్షంలో, ఇది ఆధ్వర్యంలో నిర్వహించబడింది ఈ నేషనల్ ఎమర్జెన్సీ? అది కూడా ఇంపార్టెంట్ కదా, తెలుసుకోవాలి కదా. రేపు ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ బిట్ కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు తెలిసింటే ఒకసారి కామెంట్ చేయండి. అప్పుడున్న రాష్ట్రపతి ఎవరు, అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నేనైతే చెప్తాను, మీకు కూడా తెలిసింటే ఒకసారి కామెంట్ అయితే చేయండి తప్పకుండా, మీ ఐడియా కోసం అంతే. అప్పుడు మనకు 1962లో మనం చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ గా మనకు ఎవరు ఉన్నారంటే జవహర్ లాల్ నెహ్రూ అయితే ఉండడం జరిగింది. ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ అయితే ఉండడం జరిగింది అనమాట. సరే, ఓకే. మరి నెహ్రూ అయితే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా అయితే ఉన్నాడు. మరి ప్రెసిడెంట్ గా ఎవరు ఉన్నారని మనం చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ గా ఎవరున్నారు? సర్వేపల్లి రాధాకృష్ణ. ఓకేనా? అందరికి పరిచయిస్తుడే కదా, మీకు కూడా ఐడియా ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణ అనే అతను రాష్ట్రపతిగా అయితే ఉండడం జరిగింది. ఇది ఎప్పుడు? మొదటి సందర్భంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు. మరి మొదటి ఎమర్జెన్సీ ఎప్పుడు? 1962లో విధించారు. అప్పుడు ఉన్న రాష్ట్రపతి ఎవరు? మనకు సర్వేపల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో, మనకు నేతృత్వంలో ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నెహ్రూ అయితే ఉండడం జరిగింది. మరి సెకండ్ టైం, మరి 3 టైమ్స్ అన్నారు కదా సార్, మరి ఫస్ట్ టైం చెప్పారు, మరి సెకండ్ టైం ఎవరు అని మనం అడగొచ్చు. సెకండ్ టైం మనం చూసుకున్నట్లయితే సెకండ్ టైం ఎప్పుడు? 1971. ఓకేనా? 1971 1971 ఎప్పుడు? మరి డిసెంబర్ అన్నమాట. 1971 డిసెంబర్ 3 నుండి 1977. ఓకే, 1977 మార్చ్ 21. ఓకే,
1977 మార్చ్ 21 వరకు అన్నమాట. ఇది రెండవ ఎమర్జెన్సీ. ఇప్పుడు ఇక్కడ 1971లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు, రాష్ట్రపతి ఎవరు, ఎవరి నేతృత్వంలో ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ విధించబడిందో ఒకసారి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ మనకు వచ్చేసి చూసుకుంటే ఇందిరాగాంధీ అన్నమాట. ఓకే, ఇందిరాగాంధీ అయితే ఉండడం జరిగింది. మరి ప్రెసిడెంట్ గా ఎవరు ఉన్నారు, ఎవరి నేతృత్వంలో అంటే మనకు ప్రెసిడెంట్ గా ఉన్నది ఎవరు, వివి గిరి అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. వివి గిరి ఆధ్వర్యంలో నేతృత్వంలో ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అయితే నిర్వహించడం జరిగింది మన యొక్క భారతదేశంలో అన్నమాట. ఇది సెకండ్ టైం. మరి థర్డ్ టైం చూసుకుంటే 1975 అన్నమాట. 1971. ఈ 1977లో మధ్యలోనే 1975 చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అది కూడా మీకు తెలియజేస్తాను. సార్ మీరు అనొచ్చు, మీరు 1962లో కూడా నేషనల్ ఎమర్జెన్సీ జరిగింది కదా సార్, 1971లో కూడా నేషనల్ ఎమర్జెన్సీ జరిగింది కదా సార్, మరి 1975 జూన్ 25 నాడు ఇంపార్టెన్స్ ఏంటి, మీరు ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు దానికి అంటే అది కూడా చెప్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. 1975 ఎప్పుడు మనకు జూన్ అన్నమాట. ఓకే, మనకు జూన్ ఎప్పుడు 25 కదా, 25 నాడు ఎమర్జెన్సీ జరిగింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు మనకు ఇందిరాగాంధీ ఉండడం జరిగింది. ఓకేనా, ఇందిరాగాంధీ ఉండడం జరిగింది. మరి ప్రెసిడెంట్ గా ఉన్నారు మనకు అప్పుడు వచ్చేసి ఫక్రుద్దీన్ అలీ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎవరు, ఫక్రుద్దీన్ అలీ. ఓకే, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అయితే ఉండడం జరిగింది. అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. అయితే ఈ మూడిట్లో మనకు చాలా ఇంపార్టెంట్ అయిన నేషనల్ ఎమర్జెన్సీ ఎక్కువగా మాట్లాడుకున్నది, ప్రజల్ని అంధకారంలోకి తీసుకువెళ్ళింది, ఎంతో భయభ్రాంతులకు గురి చేసింది, ప్రాణాలను కోయపలి చేసిన నేషనల్ ఎమర్జెన్సీ అంటే 1975 జూన్ 25 అనమాట. అది ఇప్పుడు మనకు ఎన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయితే పూర్తి అవడం జరిగింది. మరి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మిగతాది ఏదైనా ఉంటే మనకు టైగర్ ప్రాజెక్ట్ ఉంది కదా, అది కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎప్పుడు అది 1973లో ఏర్పాటు చేశారు. మన 2023కి 50 years అయితే కంప్లీట్ అయిపోయింది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఒకటి చదువుకున్నప్పుడు మిగతా పాయింట్లు కూడా మనకు దాంట్లో యాడ్ అయ్యేలా మనం చూసుకుంటే మనకు చాలా బెనిఫిట్ అన్నమాట ఎగ్జామ్ లో. ఓకేనా, సో ఇప్పుడు మనకు 1962 ఉంది కదా, ఈ 1962 ఉన్నప్పుడు ఎందుకు నేషనల్ ఎమర్జెన్సీ విధించారంటే అప్పుడు వచ్చేసి మనకు చైనా వార్ అన్నమాట. ఓకే, చైనా వార్. ఓకేనా, చైనా ఇండియా యుద్ధం, చైనా అయితే వార్ చేయడం జరిగింది. అప్పుడు చైనాకి ఇండియాకి యుద్ధం వలన అప్పుడు ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అయితే విధించారన్నమాట. అంటే వేరే మనకు నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎన్ని విధాలుగా విధిస్తారంటే, ఒకటి మన దేశం పైన ఎవరైనా యుద్ధానికి వచ్చినా, లేదా మనం ఎవరి దేశం పైన యుద్ధానికి వెళ్ళినా, లేదా బాహ్య అంతర్గతాల వల్ల దీని వల్ల మీ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధిస్తారనమాట. సో ఇప్పుడు మనకు చైనా ఇండియా వార్ ఉన్నది కదా 1962, అందువలన దానికోసం నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించారు. ఓకే, అది పర్ఫెక్ట్. మరి 1971 ఏముంది అంటే 1971 వచ్చేసి మనకి ఏముందంటే కార్గిల్ వార్. అది మనకు ఉంది కదా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కొత్తగా అవతరణ ఇచ్చింది కదా కొత్త దేశంగా. ఎప్పుడు 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ కొత్తగా అవతరించింది అనమాట. అప్పుడు పాకిస్తాన్ ఇండియాకి యుద్ధాలేగా, సో దాని వల్ల ఆ యుద్ధం కారణంగా నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. ఓకేనా, కానీ ఇవి రెండు యుద్ధాల వల్ల విధించిన ఎమర్జెన్సీ అన్నమాట. కానీ ఈ 1975 జూన్ 25 ఉంది కదా, ఇది వచ్చేసి మనకు ఎప్పుడంటే ఇది బాహ్య అంతర్గతాల వల్ల అన్నమాట. యాక్చువల్ వచ్చేసి 1971లో ఎలక్షన్స్ జరిగాయి అన్నమాట. అప్పుడు కొంచెము ప్రాబ్లం వల్ల కొంచెం ఇష్యూ జరిగింది. సో దాని వల్ల ఏమైందంటే వీళ్ళు నేషనల్ ఎమర్జెన్సీ విధించాలని చెప్పి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. మన దేశానికి భద్రత ముప్పు ఉందన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ విధించడం జరిగింది అన్నమాట. అనుకోకుండానే అప్పటికప్పుడు విధించడం జరిగింది. చాలా మంది నష్టపోయారు, చాలా మంది ప్రాణాలు కూడా పోయారు, చాలా మంది ఇబ్బంది కూడా పడ్డారు. అందుకే అది చీకటి రోజులు అని చెప్పి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. సరే, ఓకే, మరి ఇది అయిపోయింది. 1962 వచ్చేసి యుద్ధం, చైనా మన ఇండియా యుద్ధం. మరి 1971 వచ్చేసి మనకు మరి పాకిస్తాన్ ఇండియా యుద్ధం. ఆ రెండు మరి బాహ్య అంతర్గతాల వల్ల విధించిన నేషనల్ ఎమర్జెన్సీ ఏదంటే మనం చూస్తే మనకు 1975 జూన్ 25 విధించడం అనేది జరిగింది. ఓకే, మరి ఇవి ఏ ఆర్టికల్స్ లో మనకు ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధిస్తారని మనకు అడిగితే గుర్తుపెట్టుకోండి, మనకు ఆర్టికల్, ఓకే, ఆర్టికల్ ఎంత 352. ఓకేనా, ఈ ఆర్టికల్ 352 అనేది ఎందుకంటే నేషనల్ ఎమర్జెన్సీ అన్నమాట. ఈ యొక్క ఆర్టికల్ 352 కింద ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అనే దాన్ని విధించడం జరుగుతుంది. సరే, ఓకే, మరి ఈ యొక్క ఎమర్జెన్సీ అనేది ఒకటే ఉంటుందా అంటే లేదు. మనకు వచ్చేసి 18వ భాగం అన్నమాట. 18వ భాగం ఏమున్నాయి, మనకు 3 ఎమర్జెన్సీలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మొదటగా నేషనల్ ఎమర్జెన్సీ, ఇది ఓకేనా, ఏంటిది నేషనల్ ఎమర్జెన్సీ 352 ఆర్టికల్. మరి నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ ఉంటుంది, ఏంటిది 356 ఆర్టికల్ ఉంటుంది.
ఈ ఆర్టికల్ వచ్చి దేనికోసం అని చూసుకుంటే ఇది కాన్స్టిట్యూషన్, ఓకేనా, కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అంటే ప్రెసిడెంట్ రూల్, అంటే రాష్ట్రపతి పాలన ఉంటుంది కదా. సో ఈ రాష్ట్రపతి పాలనను విధించడం అన్నమాట. మరి 352 నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి మనకు 3 సార్లు విధించలేదు కదా. మరి 356 కింద ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అంటే ప్రెసిడెంట్ రూల్ ఇది ఎన్నిసార్లు విధించాలంటే చెప్పలేము, ఒక 100కు పైగా విధించవచ్చు. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే మనం మణిపూర్ ఉంది కదా, మణిపూర్ రాష్ట్రంలో కూడా ఇది విధించడం జరిగింది. ఇది మనం చూసి ఉన్నాం. ఎందుకు అక్కడ మేతీలు కుకీలు అని ఒక 2 తెగల వాళ్ళు ఉన్నారు. వారి మధ్య జరుగుతున్న గొడవల వల్ల కూడా ఈ యొక్క రాష్ట్రపతి పాలన విధించారు అనమాట. మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కువగా, ఓకేనా, వింటున్నారా, మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కువగా ఈ యొక్క రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను కూడా చెప్తున్నది ఏంటంటే ఎక్కువసార్లు మనకు కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ ఈ రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏంటంటే మణిపూర్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా, మణిపూర్, ఓకేనా. మణిపూర్లో ఇప్పటికి 11 సార్లు అయితే విధించడం జరిగింది అనమాట. సరే ఓకే సార్, 3 అన్నారుగా, 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఓకే, 356 మణిపూర్ అయిపోయిందిగా. లాస్ట్ వచ్చేసి మనకు ఎంత 360. ఈ 360 వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇదైతే మన ఇండియాలో ఇప్పటి వరకు అయితే ఒకసారి కూడా విధించలేదు అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. వీడియో మాత్రం నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.